హియరింగ్ లాస్ ఉంటే కంపల్సరీ హియరింగ్ వేసి పెట్టుకోవాల్సిందేనా, లేకపోతే ఏమైనా దానికి హియరింగ్ లాస్ కి ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఓకే, ఇప్పుడు దాని గురించి క్లియర్ సమాచారం తెలుసుకుందాం. లెట్స్ నో అబౌట్ ఇట్. హాయ్, హలో, నమస్తే. myself డాక్టర్ గంగరాజు అండ్ సీనియర్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ ఆడియాలజిస్ట్, ఫెలో ఇన్ కాక్లియర్ ఇంప్లాంట్స్ అండ్ వెస్టిబులర్ మెడిసిన్. ఎస్, హియరింగ్ లాస్ ఉంటే ఖచ్చితంగా చెవి మిషన్ పెట్టుకోవాలండి. అది నాకు కొద్దిగానే హియరింగ్ లాస్ ఉందండి, అయినా నేను హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవాలన్నా, నాకు చాలా ఎక్కువ ఉంది అయినా నాకు ఇప్పుడు మిషన్ సూట్ అవుతాయి అంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, హియరింగ్ లాస్ ఇంత అంత అని తేడా లేదు. అది కొద్దిగా ఉన్నా ఎంత ఉన్నా హియరింగ్ లాస్ ఈజ్ హియరింగ్ లాస్. దానికి కంపల్సరీ మిషన్ పెట్టుకోవాల్సింది. ఒకవేళ హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోకపోతే ఏమైతుంది అని అంటే, ఇప్పుడు కొద్దిగా ఉన్న హియరింగ్ లాస్ అంటున్నారే, ఆ హియరింగ్ లాస్ పెరగచ్చు. ఆ ఎక్కువ ఉంది హియరింగ్ లాస్ అయినా కూడా సోషల్ స్టిగ్మా వల్ల మీరు హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోవడానికి వెనుకాడితే ఆ లాస్ మైల్డ్ కాస్త మోడరేట్ సివియర్ గా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ హియరింగ్ లాస్ ఉన్నటువంటి వాళ్ళు కంపల్సరిగా మిషన్ పెట్టుకోవాలి. పెట్టుకోకపోతే ఇంకా నరువు పైన ప్రెజర్ పడి ఎక్కువగా డ్యామేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీకు ఒక సామెత ఉంది కదండి, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నా లాభం లేదు. అట్ ద సేమ్ టైము హియరింగ్ లాస్ తక్కువ ఉన్నప్పుడే మీరు హియరింగ్ ఎయిడ్స్ పెట్టుకోండి, మీ ఫర్దర్ నరువుని కాపాడుకోండి. అంతేకాదండి, లాస్ తక్కువ ఉన్నప్పుడు హియరింగ్ ఎయిడ్స్ లో ఉన్నటువంటి టెక్నాలజీ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. అంటే గనక చిన్న లాస్ కి చిన్న మిషన్ తో సరిపోతుంది, పెద్ద లాస్ కి పెద్ద మిషన్ పెట్టుకోవాలి. కానీ పెద్ద సమస్య ఉన్నప్పుడు వచ్చేసేసి, అంటే సివియర్ లాస్ ఉన్నప్పుడు వచ్చి, సార్ మాకు చాలా చిన్న మిషన్లు కావాలండి అని అంటారు, కానీ కుదరదు. అటువంటి వాళ్ళకు కాస్మెటిక్ ఆప్షన్స్ తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎర్లీ ఇంటర్వెన్షన్స్ ఆర్ మోర్ ఎఫెక్టివ్. అంటే ఎర్లీ హియరింగ్ ఎయిడ్ తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పద్ధతి. హియరింగ్ లాస్ కి వేరే ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏమీ లేవండి, కేవలం ఓన్లీ హియరింగ్ ఎయిడ్స్. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఏషియన్ ఈఎన్టీ కేర్ కి రాగలరు. థ్యాంక్ యూ.